అందరికీ నమస్కారము. ఈరోజు మనం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని గురించి మనం తెలుసుకుందాం. అసలు ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి, మరి అది చేసే విధానం ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ప్రకృతి వ్యవసాయం అనేది ఎన్డీఏ ప్రభుత్వము పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలని చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున మరి రైతులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5 లక్షల హెక్టార్లలో ఈ ప్రకృతి వ్యవసాయం సాగు అవుతుందన్నమాట. కాబట్టి మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రైతులందరూ కూడా దయచేసి అర్థం చేసుకొని అందరూ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా ఈ వ్యవసాయం చేసేటప్పుడు అందరూ కూడా రైతులు చాలా నష్టపోతున్నారు, అప్పుల పాలవుతున్నారు, మరి రకరకాలైన సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకంటే పంటల దిగుబడి లేదు, అంతంత మాత్రంగానే ఉంది. ఆరుగాలం కష్టపడి పనిచేసినా కూడా మరి రైతులు అల్లాడిపోతున్నారు. మరి ఎందుకంటే పెట్టుబడి ఎక్కువైపోయిందనమాట. రసాయనాలు ఎక్కువగా వాడటం మూలంగా, అలాగే ఎరువులు, పురుగు మందు అన్నీ కూడా వాడటం మూలంగా రైతులందరూ కూడా ఈరోజు కడు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రకృతి వ్యవసాయాన్ని మరి ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటుంది. అందుకని 2028-29 నాటికి రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. తద్వారా 50 లక్షల హెక్టార్లలో మరి ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేసే విధంగా చర్యలు తీసుకుంటుందన్నమాట. కాబట్టి ఇటీవల దావోస్ పర్యటనలో నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటించినప్పుడు మరి పెగాసిస్ క్యాపిటల్ అడ్వైజర్స్ సంస్థతో అయితేనేమి, తర్వాత ప్రొసీజర్స్ ట్రస్ట్ సంస్థ యొక్క ఆధ్వర్యంలో అయితేనేమి, మరి వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేసి MOU కుదుర్చుకోవడం జరిగింది. వారు కూడా ప్రకృతి వ్యవసాయం పైన మరి ఎంతో సహాయం చేయడానికి ముందుకొచ్చారు. భిన్నమైన వాతావరణం నుంచి తట్టుకునే పంటలను అందించాలనే ఉద్దేశంతోనే మరి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటోంది ఎన్డీఏ ప్రభుత్వం అన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో రైతులందరినీ కూడా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని, అలాగే ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తారో వారందరికీ కూడా ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాను. రైతు నుండి వినియోగదారు వరకు ఎండ్ టు ఎండ్ అనుసంధాన వ్యవస్థను రూపొందించడం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలాగే మార్కెట్ డెవలప్మెంట్ చేయటం, ఫైనాన్సింగ్ డెవలప్మెంట్, తర్వాత బ్యాలెన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు మొత్తం అన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ సంస్థలు మరి రాబోయే రోజుల్లో సహాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది. అలాగే ప్రైవేట్ రంగంలోనేమి అయితేనేమి, పబ్లిక్ రంగంలో అయితేనేమి అన్నీ కూడా ఆర్థికంగా సహాయం చేసేందుకు సహాయ సహకారాలు అందిస్తామని ఈ దావోస్ పర్యటనలో మరి ఈ సంస్థలు మరి తెలియపరచడం జరిగింది. అందుకనే MOU కూడా కుదుర్చుకోవడం జరిగిందనమాట. ప్రకృతి వ్యవసాయం పర్యావరణ వ్యవస్థ కోసం ఏపీని మళ్ళీ గ్లోబల్ సెక్టార్గా తీర్చిదిద్దేందుకు మరి రాబోయే రోజుల్లో అడుగులు వేయబోతోంది. కాబట్టి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి రైతు సాధికారిత సంస్థలతో కూడా పెగాసిస్ క్యాపిటల్ అడ్వైజర్స్ అయితేనేమి, తర్వాత ప్రొసీజర్ ట్రస్ట్ సంస్థల ద్వారా, ప్రతినిధుల ద్వారా MOU కుదుర్చుకోవడం కూడా జరిగిందనమాట. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలని, ఎందుకంటే వ్యవసాయం అనేది బాగా దండగమారి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదములు. జై కిసాన్.